నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ కూలీ. మరి కొన్ని నెగిటివ్ టాక్స్ వచ్చినాయి, కొన్ని గుడ్ టాక్స్ వచ్చినాయి. అసలు ఎందుకు అలా బ్యాడ్ టాక్స్ వచ్చినాయి అని అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. ఇప్పుడు వరకు ఎంత కలెక్షన్స్ వచ్చినా అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు కూలీ సినిమాలో ఫస్ట్ వచ్చిన హైప్ సినిమా చూశాక చాలా మంది నెగిటివ్ టాక్ మాట్లాడారు. ఎందుకు చాలా మంది బాగుందన్నారు, చాలా మంది నెగిటివ్ టాక్ వచ్చింది. ఎందుకు సార్ ఈ మధ్య వ్యత్యాసం ఎందుకు వచ్చింది? అంటే ఈ సినిమాకి అంచనాలు భారీగా ఉన్నాయి. అవును, ఫస్ట్ టైం నాగార్జున గారు విలన్ క్యారెక్టర్ చేయడం, అవును, లోకేష్ కనకరాజ్ ఇప్పటి వరకు క్లాప్ అనేది లేకుండా అవును, సినిమాలు చేయడం, అవును, దీంతో అలాగే అమీర్ ఖాన్, ఉపేంద్ర వీళ్ళందరూ కాస్టింగ్ అంతా పెద్దది. అవును. సో ఎక్కడ లేనంత, ఎప్పుడూ లేనంతగా ఈ సినిమాకి బజ్ అది క్రియేట్ అయ్యింది. అంచనాలు ఇంకా భారీగా ఉన్నాయన్నమాట. అయితే ఇక సినిమా అలాగే ప్రమోషన్ లో కూడా అంతా చెప్పింది ఏంటంటే, ఎక్కువగా నాగార్జున గారి క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. ఫస్ట్ టైం ఆయన విలన్ గా నటించారు. ఆయన ఈవెన్ రజనీకాంత్ గారు కూడా అసలు ఆ క్యారెక్టర్ నేను చేయాలనుకున్నాను అని చెప్పారు. దాంతో ఇంకా ఇంకా అంచనాలు మరింత పెరిగిపోయినాయి అనమాట. అమ్మో ఏదో ఉంటుంది అని అనుకుని వెళ్ళి థియేటర్లు చూస్తే ఆయన క్యారెక్టర్ అంతగా లేదు. ఇంకా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ ఎందుకు చేశారా ఆయన అన్నటువంటి అభిప్రాయం అభిమానులకే కాదు, కామన్ ఆడియన్స్ కి, మీడియాకి చాలా మందికి ఇదే అభిప్రాయం కలిగిందన్నమాట. సో ఈ విధంగా అలాగే ఇక్కడ తెలుగు స్టేట్ లో ప్రధానంగా నాగార్జున గారి కోసం వెళ్ళారు. ఆ విధంగా డిసప్పాయింట్ అనుకుంటే తమిళలో కానీ ఎక్కడ కూడా అంటే కథ కొత్తగా ఏమీ లేదు. నేనైనా లోకేష్ కనకరాజ్ కథ మీద కన్నా ఈ స్టార్ కాస్టింగ్ వీళ్ళందరినీ పెట్టి ఈ ఒక్కొక్క ఎపిసోడ్ లాగా అన్నట్టు తీసేయడం జరిగింది అన్నట్టు అనిపించింది. అయితే ఊహించిన విధంగా మలయాళం యాక్టర్ షోయబ్ ఉన్నాడు, అతను క్యారెక్టర్ హైలైట్ గా ఉంది. ఓకే. సో మొత్తానికి అయితే అందుకనే కొంతమంది మెయిన్ తమిళనాడులో రజనీ ఫ్యాన్స్ మాత్రం ఫీస్ట్ లాగా పండగ లాగా ఉంటుంది, వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఓకే. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అవి ఎవరాజ్ అనే టాక్ మాత్రం వచ్చింది అన్నమాట. ఓకే. అది ఇప్పటి వరకు ఎంత కలెక్షన్స్ వచ్చింది సార్? అంటే ఓవర్సీస్ లో మనం చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ లోనే 3 million పైన వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ డే కలిపి 4 million క్రాస్ చేసి దూసుకుంటూ వెళ్తుంది. అలాగే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ డే 150 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అది తమిళనాడుకి ఇది ఫస్ట్ మూవీ అనుకోవచ్చు. 150 కోట్లు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఫస్ట్ డే అప్పటి వరకు ప్రీ అడ్వాన్స్ బుకింగ్ లో 70-75 అలా అనుకోవచ్చు. అట్లీస్ట్ అందులో ఖచ్చితంగా 100 కోట్లు ఖచ్చితంగా వస్తుందని అన్నట్టుగా అంచనాలు ట్రేడ్ పండితులు, సినిమా పండితులు అందరూ 100 ఖచ్చితంగా ఈజీగా క్రాస్ చేసేస్తుందని అనుకున్నాం. ఇంకా అంతకు మించి 150 కోట్లు ఫస్ట్ డే. అది తమిళ రజనీకాంత్ సినిమాలోను, తమిళ సినిమాల్లో కూడా ఫస్ట్ టైం అనుకోవచ్చు 150 కోట్లు బాగా కలెక్ట్ చేయడం అనేది. సో అంటే ఇక్కడ ఇంకా రజనీకాంత్ సినిమా అంటే మనం చూసాం ఎంత క్రేజ్ ఉంటుందో. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు సెలవులు కూడా ప్రకటించాయి, వాళ్ళే టికెట్ ప్రొవైడ్ చేయడం. అంటే ఆ స్టైలు, ఆయన గత సినిమాలు చూస్తే ఒక భాష ఎలా ఉంటుంది, కబాలి, ఒక కాల, ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒక ఫ్యాన్స్ ఆయన ఎలా చూడాలనుకుంటారు. ఒక ఆయన అంటే అందరికి ఒక విజిల్స్ పడాలి, ఒక ఫైట్స్ స్టైలు అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఏజ్కి తగ్గట్టు బాగా డిజైన్ చేశాడు. ఫ్యాన్స్ కోరుకునే విధంగా, ఎస్పెషల్ తమిళనాడు జనాలకి బాగా నచ్చేలాగా అన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మరొక భాషని వేరే కోణంలో ఎలా చేస్తే ఎలా ఉంటది అనే దాని మీద ఆయన దృష్టి పెట్టాడు. అది జనానికి వాళ్ళకి అది బాగా నచ్చింది. అందువల్లనే దీనికి ఎక్కడా లేనంత అయితే ఆ సినిమా ఎలా ఉంది, కథ ఎలా ఉంది అన్ని పక్కన పెడితే ఒక మార్కెటింగ్ దృష్టిలో ఆలోచించి ఒక బజ్ క్రియేట్ చేయడం, ప్యాన్ ఇండియా లెవెల్లో దీని మీద ఒక అట్రాక్షన్, ఇది మనం చూడాలి అని ఆడియన్స్ లో ఒక క్రియేట్ చేయడంలో ఆ విషయంలో మాత్రం లోకేష్ కనకరాజ్ సక్సెస్ అయ్యని చెప్పొచ్చు. అంటే డైరెక్టర్ గా ఇది ఇందులో గొప్ప కథ ఉందా లేదా, హిట్ ఫ్లాప్ ఇవన్నీ పక్కన పెడితే ఒక సినిమా ఇప్పుడు అంతా ఆడియన్స్ చూస్తున్నాం మనం. ఈ సినిమా అనౌన్స్ చేసిన వెంటనే ఇది చూడొచ్చు మనం, ఇది సినిమా చూడాలి, థియేటర్ లో చూడాలి మనం, లేదంటే ఏ ఓటీటీలో చూసినా పర్లేదు, ఇలా ఆడియన్ వచ్చేసింది. అంటే గతంలో వేరు, ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది కాబట్టి వచ్చి ప్రతి సినిమా మనం చూడాలనుకునేవారు. ఇప్పుడు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఇంట్లోనూ, ఓటీటీలోను, టీవీలోను రకరకాలు. సో అందువలన ఈ భారీ కాస్టింగ్, భారీ విజువల్స్, భారీ సినిమా, క్రేజీ సినిమా అయితేనే థియేటర్లకు చూద్దాం అన్నటువంటి ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. అలాగే ఇది మేకర్స్ కూడా సినిమా అనౌన్స్మెంట్ తోనే ఒక బజ్ క్రియేట్ చేయాలని ఇటువంటి సెటప్లు, అలాగే ఒక విలన్ ఒక దగ్గర నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక దగ్గర నుంచి, హీరోలు అలాగే గెస్ట్ రోల్స్, ఇలా ప్యాన్ లెవెల్లో సినిమా తీసుకోవాలందరూ కూడా ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క స్టార్ హీరోని తీసుకోవడం, దీంతో ఒక బజ్ క్రియేట్ చేయాలన్న ఆలోచనతో ఇలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నాగార్జున గారి క్యారెక్టర్ ఎలా ఉంది అసలు? మరి అనుకున్నంత ఫ్యాన్స్ కి చెప్పడం జరిగింది. ఫస్ట్ విలను రజనీ గారికి అందుకంటే
నాగార్జున గారి క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా హైప్ ఉంది అన్నారు. Hmm. సో మరి సినిమా చూసిన తర్వాత హైప్ అనిపించింది నాగార్జున గారికి వచ్చిన ఆ విలన్ క్యారెక్టర్కి సెట్ అయిపోయారా మరి? అదే ముందు అయితే బజ్ బాగా క్రియేట్ అయింది, హైప్ ఒక లెవెల్లో అవును. ఉంది. అంటే ఏమనుకున్నారంటే ఇంకా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయనే కనిపిస్తారు. Hmm. అలాగే రజనీకాంత్ గారు నాగార్జున గారు వీళ్ళిద్దరు కలిసే సీన్లు అద్భుతంగా ఉంటాయి. Hmm. ఇప్పుడు కూడా సినిమా కథలో Hmm. హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి. Hmm. ఇక్కడ విలన్ ని స్ట్రాంగ్ గా ఉన్నట్టు చూపించారు, కానీ వీళ్ళు అలాగే ఇద్దరి మధ్య నువ్వు నేనన్నట్టు ఒక ఫైట్ కానీ Hmm. వీళ్ళిద్దరు ఎప్పుడన్నా కలుస్తుంటే అది ఎప్పుడు కలుస్తారని ఆడియన్స్ క్యూరియాసిటీ ముందే బిల్డప్ చేయాలి. Okay. ఒక రైటర్ వీళ్ళిద్దరు ఎప్పుడు ఇలాంటి ఒక పవర్ఫుల్ పర్సన్, ఇలాంటి ఒక పవర్ఫుల్ పర్సన్ Hmm. వీళ్ళిద్దరూ తలపెడితే ఎలా ఉంటది, అవును. ఏం జరుగుతుంది సీను అని ఇంట్రెస్ట్ ముందు క్రియేట్ చేయాలి. Hmm. వాళ్ళు వచ్చి ఇద్దరు కలుస్తారు కానీ అది అంత ఆడియన్స్ కిక్ కానీ అది ఇవ్వలే. అవును. అలాగే ఎండింగ్ కానీ ఈయన చనిపోయే సీన్లు కానీ వీళ్ళిద్దరి మధ్య ఫైట్స్ కానీ ఇవి కొంచెం బెటర్గా చేసుంటే బాగుండు అన్నట్టు ఫీలింగ్ క్రియేట్ చేసింది. మెయిన్ ఇంకా షాకింగ్ ఏంటంటే అసలు నాగార్జున గారి క్యారెక్టర్ కన్నా ఆ మలయాళం యాక్టర్ షోయిబ్ అన్న అతనిది Hmm. అది చెలరేగిపోయాడు అసలు. అతను Okay. ఒక డ్యాన్స్, ఒక ఫైట్స్, ఒక పోకిరి రేంజ్ లో అతను ఒక బిల్డప్, పోలీస్ కానిస్టేబుల్ Hmm. ఈ అంతా కూడా అతన్ని ఇంకా అతని కోసం ఈ సినిమా తీసారు అన్నట్టుగా అతని క్యారెక్టర్ లెంగ్త్ ఎక్కువ ఉంది, చాలా బాగుంది అనమాట. Okay. సో అది ఇక్కడ మనం చూసిన జనరల్ అది ఏదో నాగార్జున గారికి ఇంకా బెటర్ గా ఉంటుందని, ఈవెన్ రజనీకాంత్ గారే ఆ క్యారెక్టర్ నేను చేయాలనుకున్నాను, అవును. అతను ఆ క్యారెక్టర్ ఎంతో నచ్చి చేశారు. నాగార్జున గారు 7-8 టైమ్స్ నరేషన్ విన్న తర్వాత కానీ ఫైనల్ చేయలేదు, ఎన్నో మార్పులు చేశారు. ఇవన్నీ ఉంటే ఎన్ని జనంలోకి వెళ్ళిపోయి ఇది ఎక్కువ ఊహించేసుకున్నారు. అవును. ఆ ఊహల్ని దాన్ని అందుకోలేకపోయినాను. అందుకోలేకపోయారు. అందువలన ఇది అక్కడ ఆయన క్యారెక్టర్ వరకు ఆ పాత్ర వరకు ఆయన అద్భుతంగా నటించారు, న్యాయం చేశారు. కానీ మనం ఊహించింది అక్కడ లేదనమాట. ఓకే. మరి తమిళనాడుకి 1000 కోట్లు ఫస్ట్ సినిమా అవ్వబోదని గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు అయ్యే అవకాశం ఉందండి మరి? అంటే ఫస్ట్ డే 150 కోట్లు కలెక్ట్ చేసింది. Hmm. అయితే ఇప్పుడు 1000 కోట్లు రావాలంటే టాక్ ఎలా మనం చూసాం, ఒక బాహుబలి కానీ, ట్రిపుల్ కానీ, అవును. పుష్ప కానీ అట్లా టాక్లు ఎలా వచ్చినాయి, అవును. అద్భుతం, వావ్, అవును. మనం సినిమా చూడాల్సిందే ఇది, Hmm. అందులో ఈ డైలాగ్ ఉందంట, ఆ యాక్షన్ సాంగ్ బాగుందట, ఇదంట అని మనం సోషల్ మీడియాలో అయితే ఈ అల్లు అర్జున్ ఈ మ్యానరిజమ్స్ కానీ అవి కానీ ఎంత వైరల్ చూసాం కదా. అవును. అలాంటి బజ్ అలాంటి అద్భుతమైన టాక్ రావాలి. 1000 కోట్లు కలెక్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు కదా. ఓకే. అంత అద్భుతమైన టాక్ దీనికి రాలేదు. Hmm. ఇది గొప్ప సినిమా అని, గొప్ప కథ అని, ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోయి చూసేయాలని అలాంటి టాక్ రాలేదు. Hmm. మామూలుగా ఓకే బాగుంది, పర్వాలేదు, యావరేజ్, ఓకే కలెక్షన్ అన్న టాక్ వచ్చింది. కలెక్షన్ అంటే టాక్కి కలెక్షన్కి సంబంధం లేదు. అవును. అంటే అడ్వాన్స్ ముందు మనం చెప్పుకున్నట్టు అవును. బజ్ క్రియేట్ అవ్వడం వలన చాలా కథ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుందని పక్కన పెట్టేసి మొత్తం అందరూ కూడా అడ్వాన్స్ బుకింగ్లో Hmm. బుక్ చేసుకోవడం వల్ల 150 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం అంత మరి 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా, ఇట్లా సినిమా అభిమానులు, టాలీవుడ్ అభిమానులు అందరికీ అది ఆశ అనమాట, 1000 కోట్లు తమ సినిమా చేయాలని. అవును. మనకి టాలీవుడ్ లో 1000 కోట్లు కలెక్ట్ చేసిన 4 సినిమాలు ఉన్నాయి. Hmm. బాహుబలి 2 కానీ, ట్రిపుల్ ఆర్, అవును. కల్కి, పుష్ప 2 ఈ అవును. మనకు 4 ఉన్నాయి 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఈవెన్ కన్నడలో కూడా KGH అనే సినిమా ఉంది, అది 1000 కోట్ల పైన కలెక్ట్ చేసింది. Hmm. కానీ ఎంతో పెద్ద ఫస్ట్ నుంచి సౌత్ ఇండస్ట్రీ అంటే తమిళనాడు ఎక్కువ చూపించేవాడు. అవును. అటువంటి ఆ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు లేదు, 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లేదు. ఓకే. సో అంత బజ్ అంత దీనికి ఉంది కాబట్టి ఇది ఈజీగా కొట్టేస్తుంది అన్నట్టు Hmm. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు. అవును. కాకపోతే ఇప్పుడు ఈ టాక్ తోటి ఇప్పుడు ఈ వీకెండ్ ఇవాళ రేపు ఎల్లుండ సండే వరకు కలెక్షన్ బాగానే ఉంటాయి కానీ Hmm. అప్పటి వరకు 400-500 లోపు రావచ్చేమో, కానీ ఆ తర్వాత నుంచి పెర్ఫామ్ చేయడం అనేది మండే నాడు క్లారిటీ వస్తుంది. ఓకే. ఈ టాక్ తోటి 1000 కోట్లు కలెక్ట్ చేయడం అంటే కష్టం అన్నట్టుగా అంటున్నారు సినిమా పండితులు. ఓకే. సో మా దగ్గర వరకు వెళ్తుందా లేదా, నిలబడుతుందా లేదా అనేది సండే వచ్చే కలెక్షన్ బట్టి కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.